ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్. ఈ రోజు అయితే నేను మీకు కొరమిన చేపల ఫ్రై అనేది ఎలా తయారు చేసుకోవాలో మన సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్ ద్వారా చూపిస్తున్నాను. నేను దానికోసం అయితే ఈ మట్టి ప్యాన్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. మార్కెట్కి వెళ్ళేసరికి నాకు కొరమీన్లు అయితే ఫ్రెష్గా కనిపించాయి. మరి నేను కొరమీన్లు ఇంటికి తెచ్చుకొని చక్కగా శుభ్రం చేసుకొని ముక్కలు కోసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వెల్లుల్లి అల్లం వేసి మిక్సీ పట్టుకొని చక్కగా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక చెక్క నిమ్మకాయ పిండుకున్నాను ఫ్రెండ్స్. నిమ్మరసం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా నాకైతే మసాలా అయితే తయారైపోయింది. మనం కొరమీన్ ఫ్రైకి ఈ విధంగా మసాలా తయారు చేసుకుంటే అదిరిపోతుంది ఫ్రెండ్స్, మామూలుగా ఉండదు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న ముక్కలన్నిటిని కూడా ఒక గ్లాస్ జార్లో తీసుకున్నాను. నేనైతే ఇక్కడ 2 కొరమీన్ చేపలు తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ముక్కలన్నీ కూడా చక్కగా ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఒక లాస్ట్లో కొంచెం ఎగ్స్ వచ్చాయి ఫ్రెండ్స్, ఆ ఎగ్స్ కూడా నేను తీసుకున్నాను. అదేవిధంగా మసాలాను చేపలు పక్కన పెట్టుకొని మొత్తం మసాలా కూడా ముక్కల్లోకి చక్కగా దట్టించి పెట్టుకోవడానికైతే మసాలా మొత్తం చేపల్లో వేసేసాను. చూడండి, ఈ విధంగా చక్కగా కూడా ముక్కకు మొత్తానికి కూడా పట్టేటట్టు కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి, లోపల బయట మొత్తం చేప మొత్తం అంటేటట్టు చక్కగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనం ఏవైతే మసాలా వేసుకున్నామో, ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకున్నామో, మసాలా తయారు చేసుకున్నాం కదా, అదంతా చేప లోపలికి వెళ్ళి మనం వండుకున్న తర్వాత మంచిగా చాలా అంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. తింటూ ఉంటే వదలబుద్ధి కాదు, అంత టేస్ట్ వస్తుంది. కాబట్టి నేను ఈ విధంగా ముక్కకు మొత్తం పట్టేటట్టు మసాలా చక్కగా కలుపుకుంటున్నాను, ఎక్కడ ఖాళీ లేకుండా. నాకైతే పర్ఫెక్ట్గా ముక్కలన్నిటికీ అంటేసింది. మళ్ళీ కలిపిన బౌల్లోనే ముక్కలన్నీ కూడా చక్కగా పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా మొత్తం మసాలా అంతా చేపలకైతే పెట్టేశాను ఫ్రెండ్. ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్కలు అనేవి చక్కగా అయ్యి మంచిగా నాని బాగా అంటే బాగా మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే మట్టి పాత్రలో మన కొరమీన్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. చూడండి, ఈ ప్యాన్ కూడా చాలా బాగుంది. మట్టి పాత్రలో వండుకుంటే ఆ టేస్టే వేరు. పూర్వకాలంలో వండుకునే వాళ్ళం, ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది. కాబట్టి మరి నేను ఈ మట్టి ప్యాన్ నాకు కనిపించగానే నాకు చాలా నచ్చింది, అందుకే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ మట్టి పాత్రలో వండుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది, అందుకే వెంటనే కొరమీన్ ఫ్రైల కోసం అయితే నేను మట్టి పాత్రను తీసుకున్నాను. చూడండి, చేప ముక్కలు కూడా చక్కగా ఆయిల్ వేసుకుని బాగా మరిగాక చూడండి, నేను ఈ విధంగా కొరమీన్ చేపలన్నిటిని కూడా చక్కగా పెట్టుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నేను వేయించుకుంటున్నాను, ఎందుకంటే అడుగు మాడకుండా చక్కగా ఉంటుంది. అలాగే ఫ్రై కూడా మంచి టేస్ట్ వస్తుంది. మట్టి పాత్రలో కొరమీన్ ఫ్రైలు చేసుకుంటే అసలు మామూలుగా ఉండదు. అందుకోసమని నేను ఈ మట్టి పాత్రలోనే కొరమీన్ ఫ్రై అనేది చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఒక పక్క ఖాళీ, ఇంకా రెండో పక్క కూడా నేను చక్కగా తిప్పుకుంటున్నాను. ఈ విధంగా వాసన అయితే మామూలుగా లేదు, అదిరిపోతుంది. ఎందుకంటే మనం వేసిన మసాలా దినుసులన్నీ కూడా చక్కగా పట్టించాం కాబట్టి అసలు స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా నేను బోత్ సైడ్స్ కూడా తిప్పుకున్నాను.
చూడండి అలాగా ఒక్కొక్క ముక్క వేగాక దగ్గర పెట్టుకొని ఇంకొక ముక్క అనేది యాడ్ చేసుకుంటున్నాను. చూడండి చక్కగా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా చక్కగా యాడ్ చేసుకుంటూ చక్కగా రెండు వైపులా చక్కగా కాలేటట్టు తిప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎగ్స్ కూడా పెట్టేశాను నేను. ఆ ఎగ్స్ కూడా చక్కగా ఇటు అటు కాల్చుకుంటున్నాను. దీని ఎగ్స్ అయితే వండుకున్న తర్వాత తిన్నాను ఫ్రెండ్స్. మామూలు టేస్ట్ రాలేదు, అసలు అదిరిపోయాయి అసలు. చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక లైక్ ఇచ్చినట్లయితే మాకు ఎంతో సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. సో ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి చేపలన్నీ కూడా చక్కగా వేగాయి. చూడండి చక్కగా నేనైతే పాత్రలో పెట్టుకుంటున్నాను. బాగా వేగి మంచి రంగు కూడా వచ్చింది. ఈ విధంగా మొత్తం చేపలన్నీ కూడా చక్కగా పెట్టేసుకొని రిమైనింగ్ చేపలు కూడా ఒక్కొక్కటిగా నేను అదే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. కొరమీనులు చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. చూడండి ఫ్రెండ్స్ చక్కగా వేగిపోయండి. నేను అన్నీ కూడా చక్కగా తీసుకుంటున్నాను. ముక్కలు విరగకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. కాబట్టి నేను అన్నీ కూడా చక్కగా విరుక్కోకుండా నీట్గా వేయించుకున్నాను. చక్కగా వేయించుకొని ముక్కల్ని అన్నిటిని చక్కగా బౌల్లోకి వేయించుకున్నాక తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ముక్కలన్నీ కూడా చక్కగా వేయించుకోవాలి. చూడండి వేయించుకున్న ముక్కలన్నిటినీ కూడా చక్కగా తీసిన తర్వాత సర్వింగ్ బౌల్ అయితే ఈ విధంగా సర్వ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా మా చిన్నారి పొన్నారి చిట్టి తల్లులు అయితే మాకు కామెంట్స్ ఇవ్వడానికైతే రెడీగా ఉన్నారు. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.